Hello everyone, how are you all? I hope you all are doing great and studying well. చాలా కామెంట్స్లో అడిగారు దట్ గైడ్లీ బండిల్ పీడిఎఫ్ కోర్స్ గురించి వీడియో చేయమని, లైక్ హౌ టు పర్చేజ్, ఎలా ఆ కోర్స్లో ఏమేమి ఉంటాయి, ఇస్ ఇట్ రియలీ బెనిఫిషియల్ ఆర్ నాట్. సో నా రివ్యూ అయితే నేను ఇస్తాను అండ్ నా వ్యూస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఏమేమి ఉంటాయి టాపిక్స్ అని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో టాపిక్లోకి వెళ్తే కనుక నార్మల్గా చూద్దాం. నేనేం ఫీల్ అయ్యానంటే వర్త్ బయింగ్ అనమాట. మనం బుక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాం, ఒక్కో బుక్ వచ్చేసి 300 అలా ఉంటుంది కదా. బట్ ఒకేసారి మొత్తం క్వశ్చన్ బ్యాంక్ మీద ఇన్వెస్ట్ చేసినట్టు అనమాట. విత్ ఇన్ లైక్ మనం 6 monthsకి తీసుకోవచ్చు లేదా ఇయర్కి తీసుకోవచ్చు. సో ఇన్ దట్ కేస్ అంటే సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. 1 yearకి తీసుకుంటే కనుక మనం క్వశ్చన్స్ కోసం, ఎస్పెషలీ మనకి ఫ్రీ రిసోర్స్లో ప్రీలిమ్స్ క్వశ్చన్స్ అయితే టెలిగ్రామ్ ఛానల్స్ నుంచి అవి మనం బుక్స్ నుంచి ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ ప్రిపరేషన్ అన్నప్పుడు మనం చాలా వరీ అయిపోతుంటాం, మనకి ప్రాపర్ క్వశ్చన్స్ దొరకవు. సో ఇన్ దట్ కేస్ యూ పీపుల్ కెన్ గో విత్ గైడ్లీ బండిల్ పీడిఎఫ్ కోర్స్ అనమాట. సో చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడ స్పెషల్ బిగినర్స్ బండిల్ కోర్స్ ఉంది. ఇదంతా ఆ పీడిఎఫ్ కోర్స్లోని సబ్ టాపిక్స్ అనమాట. టాపిక్ వైజ్ బండిల్ కోర్స్, కంప్లీట్ అరిథమెటిక్ మాస్టరీ, ఎగ్జామ్ వైజ్ బండిల్ పీడిఎఫ్ కోర్స్, సెక్షన్ వైజ్ సెక్షనల్ మార్క్స్ అంటారు కదా, సెక్షన్ వైజ్ కూడా ఇవి. మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ బండిల్ కోర్స్, మెమరీ బేస్డ్ అంటే ప్రీవియస్ ఇయర్ అన్నట్టు. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్కోర్ బూస్టర్ వర్షన్, స్టాటిక్ బ్యాంకింగ్ అండ్ స్టాటిక్ జీకే బండిల్ కోర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ ప్లస్ స్టాటిక్ జీకే రెండు ఉన్నాయి ఇందులో. కంప్యూటర్ అవేర్నెస్ బండిల్ కోర్స్, ఇక్కడ క్రిటికల్ రీజనింగ్ కూడా ఉంది అండ్ డైలీ ఎడిటోరియల్ బేస్డ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అండ్ గైడ్లీ లాజిక్ ఎనలైజర్ టెస్ట్, గ్లాట్, నంబర్ సిరీస్. సో ప్రిలిమ్స్ మాస్టరీ 100 daysలో హౌ టు మాస్టర్ ప్రిలిమ్స్ అన్నప్పుడు ఈ సెక్షన్ నుంచి మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఐ థింక్ డే వైజ్ ఉంటుందేమో, చూద్దాం డీటెయిల్స్లో కూడా వెళ్ళి. సో టాపిక్స్లో ఇన్డెప్త్గా కూడా చూద్దాం ఏమున్నదని. మెయిన్స్ మాస్టరీ 100 days, మెయిన్స్ 2 marks క్వశ్చన్స్ బండిల్ కోర్స్, హిందీ లాంగ్వేజ్ కూడా ఉంది. సో ఎన్నిగా టాపిక్స్ ఉన్నాయి టోటల్? 9, 12, 16 సబ్ సెక్షన్స్ ఉన్నాయి ఓన్లీ పీడిఎఫ్ కోర్స్లో. సో స్పెషల్ బిగినర్స్ బండిల్ చూస్తే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ రెండు ఉన్నాయి. అందులో క్వాంట్స్లో పై చార్ట్ ఐ థింక్ ఈచ్ టాపిక్ వచ్చేసి టెస్ట్ వైజ్ ఉన్నాయి. సో మనం ఇక్కడ వెళ్తే కనుక 7 కదా, బార్ గ్రాఫ్ 7, లైన్ గ్రాఫ్, టేబుల్ చార్ట్. సో ఇందులో ద బెస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఎప్పుడూ స్ట్రాటజీస్లో కూడా చెప్తాను, ఏదైనా ఒక టాపిక్ మనం బేసిక్స్ క్లియర్ చేసుకున్న తర్వాత ఆ టాపిక్ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి అన్నట్టు. సో ఇన్ దట్ కేస్ ఇది చాలా హెల్ప్ అవుతుంది. అన్ని క్వశ్చన్స్ ఒకే దగ్గర ఉంటాయి, మనం వీ డోంట్ హ్యావ్ టు హరీ అప్ లైక్ పుట్ అవర్ సెల్ఫ్ సర్చింగ్ సెవరల్ రిసోర్సెస్ ఫర్ ద క్వశ్చన్స్ అన్నట్టు. రీజనింగ్ చూద్దాం. బాక్స్ బేస్డ్ పజిల్స్లో 6 ఉన్నాయి, మంత్ బేస్డ్ పజిల్స్ ఉన్నాయి, తర్వాత ఫ్లోర్ బేస్డ్ పజిల్స్, మంత్ విత్ డేట్ బేస్డ్ పజిల్, టేబుల్ బేస్డ్ పజిల్, ఫ్లోర్ విత్ ఫ్లాట్ బేస్డ్ పజిల్, డే బేస్డ్, మంత్ దిస్ విత్ ఇయర్ పజిల్, ఇయర్ బేస్డ్, డెసిగ్నేషన్ బేస్డ్, సీక్వెన్స్ బేస్డ్, బాక్స్ విత్ స్టాక్ బేస్డ్ పజిల్స్, ఏజ్, స్క్వేర్ బేస్డ్, సీటింగ్ అరేంజ్మెంట్, వాట్ నాట్ గైస్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా టాపిక్ వైజ్. దట్ పర్టికులర్ టాపిక్ వచ్చి వాటి క్వశ్చన్స్ అన్నట్టు. ఇంగ్లీష్ చూద్దాం. రీడింగ్ కాంప్రహెన్షన్, ఓ మై గాడ్, ధమాకా సేల్ అన్నట్టు గైస్. లిటరలీ ఇట్స్ నాట్ ఎ పెయిడ్ రివ్యూ. నాకు కావాలి కాబట్టి నేను కొంతమంది సజెషన్స్ తీసుకొని ఐ పర్చేస్ దిస్. బట్ దెన్ ఐ రియలైజ్డ్ అన్ని క్వశ్చన్స్ ఒకే దగ్గర ఉన్నాయి. ఐఎమ్ నాట్ వేస్టింగ్ మై టైమ్ బై సర్చింగ్ ర్యాండమ్ రిసోర్సెస్. సో దట్స్ వై ఐ ఫెల్ట్ ఇట్స్ రియలీ వర్త్ బయింగ్. క్లోజ్ టెస్ట్, సీటింగ్ అరేంజ్మెంట్,
వర్డ్ స్వాపింగ్, మ్యాచ్ ద కాలమ్, వర్డ్ యూసేజ్, ఎర్రర్ స్పాటింగ్, స్టార్టర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, మిస్స్పెల్డ్, జంబల్డ్ సెంటెన్స్. నాకు తెలిసి ఎస్బీఐ పిఓ కానీ ఆల్ ద పిఓ అండ్ క్లరికల్ ఎగ్జామ్స్లో ప్రీ లెవెల్ టాపిక్స్ అన్ని టాపిక్స్ వైజ్ కవర్ చేశారు. అండ్ ట్రస్ట్ మీ, ఒకే సింగిల్ గోలో కనుక మనం ఒక టాపిక్ చూసుకొని అన్ని టెస్ట్ రాసి అంతా ఎనలైజ్ చేస్తే యూ విల్ బికమ్ స్ట్రాంగర్ ఇన్ దట్ పర్టికులర్ టాపిక్ గైస్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. డబుల్ ఫిల్లర్స్, సింగిల్ ఫిల్లర్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ దేర్. తర్వాత టాపిక్ వైజ్, ఇక్కడ టాపిక్ వైజ్ ఏంటంటే మనకి ఏదైనా టాపిక్ కావాలి, ఇక్కడ ఇలా సర్చ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ అయితే ప్రిలిమ్స్, మెయిన్స్ అయితే మెయిన్స్, సెలెక్షన్ కేటగిరీ ఇక్కడ ఏంటి, క్వాంటా, ఇంగ్లీషా, రీజనింగ్, అందులో సబ్ టాపిక్స్ అలా కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అరిథమెటిక్ గైస్, నాలాంటి వాళ్ళకైతే ఇది ఒక గాడ్ అని చెప్పొచ్చు అరిథమెటిక్ అన్నట్టు. లైక్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ పార్ట్ ఇంట్రెస్ట్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. టెస్ట్ రాస్తాను, అనలైజ్ చేస్తాను, నాకు అర్థం కాకపోతే వీడియో లెక్చర్స్, వీడియో సొల్యూషన్స్ గైస్ ఇవి. అండ్ యా, తర్వాత ఎగ్జామ్ వైజ్ మనకి, నేనైతే ఎస్బీఐ పిఓని టార్గెట్ చేస్తున్నాను కాబట్టి ఎగ్జామ్ వైజ్ వ్యూ ప్యాకేజ్, ఇక్కడ ప్యాకేజ్ ఓపెన్ చేస్తే నాకు ఆ ఎగ్జామ్ వైజ్ ఉంటుంది అనుకుంటా. తర్వాత సెక్షన్ వైజ్, లిటరలీ సెక్షనల్ వైజ్ అయితే నేనైతే ఎక్కువ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ మార్క్స్, సెక్షనల్ మార్క్స్ అయితే ఎక్కువ రాస్తాను. లైక్ నా ప్రిపరేషన్ అయితే క్వశ్చన్స్ మెమరీ బేస్డ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నట్టు 10,000+ క్వశ్చన్స్. అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్కోర్ బూస్టర్, స్టాటిక్ జీకే అండ్ 2,000+ క్వశ్చన్స్. కంప్యూటర్ అయితే లైక్ ఆర్ఆర్బిపిఓకి ఒక గాడ్, ద స్కోరింగ్ ఏరియా అని చెప్పొచ్చు. అండ్ క్రిటికల్ రీజనింగ్ మీద వీడియో చేయమని అడుగుతున్నారు. సో సూన్ ఐల్ కమ్ విత్ దీస్ క్వశ్చన్స్. సో ఎడిటోరియల్ క్లాసెస్ గైస్, మీకు చాలామంది మన తెలుగు స్టేట్స్ నుంచి ఏంటంటే ఎడిటోరియల్ క్లాసెస్లో కూడా ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, కష్టంగా ఉంటుంది, హిందీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సో అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు ఇది బండిల్ పీడిఎఫ్ కొనుక్కుంటే కనుక ఇక్కడ మనకి ఎడిటోరియల్ క్లాసెస్ కూడా ఉంటాయి. అందులో యూ కెన్ సింప్లీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తే కనుక మనకి వొకాబ్స్, మ్యాథ్స్తో ఇక్కడ నుంచి టాపిక్ ఇస్తాడు, అందులో సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్ రిలేటెడ్ కూడా ఇస్తారు. సో మొత్తం వాటి రిలేటెడ్ వొకాబ్యులరీ అండ్ ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నీ ఉంటాయి. అండ్ 20 క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ గైస్, మంచి ఎక్స్ప్లెనేషన్ కూడా. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఫ్రమ్ బండిల్ పీడిఎఫ్ కోర్స్. మెయిన్స్ మాస్టరీ, 100 డేస్లో మెయిన్స్ మాస్టరీ. ఎలా మెయిన్స్ ఏదైనా ఒక టాపిక్ తీసుకొని క్వాంట్ నుంచి సెట్, ఒక ఫస్ట్ సెట్ తీసుకొని ప్రాక్టీస్ చేయడమే, తర్వాత అర్థం కాకపోతే వీడియో లెక్చర్స్ విని అర్థం చేసుకోవడమే. దట్స్ హౌ యూ పీపుల్ కెన్ ప్రాక్టీస్. ప్రిలిమ్స్లో 100 డేస్లో, ఈ ఫస్ట్ డే నుంచి టార్గెట్ చేస్తే 100 డేస్లో, డేకి నన్ను అడిగితే ఒక 2 సెట్స్ టెస్ట్ రాసేస్తే కనుక ద బెస్ట్ అని చెప్తాను ప్రిలిమ్స్ అయితే. అండ్ మెయిన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ బండిల్ కోర్స్, హిందీ లాంగ్వేజ్ కూడా ఉంది. సో ఇది గైస్, యూ పీపుల్ కెన్ పర్చేస్ ఫ్రమ్ హియర్. ఇక్కడ ఉంటుంది కదా పీడిఎఫ్ అది మన ఒక్క నిమిషం, మనం ఇంటర్ఫేస్ చూసుకుంటే మొబైల్లో వేరేలా ఉంటుంది, ఇది వేరేలా ఉంటుంది దీని అది సిస్టంలో. సో ఇక్కడికి పీడిఎఫ్ కోర్స్ మీద వెళ్తే కనుక నార్మల్గా ఇక్కడైతే పర్చేజ్ అని ఉంటుంది, అక్కడ కూపన్ కోడ్ కూడా అడుగుతాడు యూజ్ చేయమని. నా కూపన్ కోడ్ అయితే నేను షేర్ చేస్తాను, మీరు కావాలనుకుంటే యూజ్ చేయొచ్చు. AYBSAB అని క్యాపిటల్స్లో టైప్ చేయాలి. సో ఆ కూపన్ కోడ్ రెఫరల్ కోడ్ యాక్చువల్లీ, సో అది యూజ్ చేయొచ్చు ఫర్ మోర్ డిస్కౌంట్. అండ్ యా ఇంతే. మళ్ళీ ఏంటంటే గైడ్లీ మార్క్స్ ఎలా ఉంటాయని అడుగుతున్నారు. ద బెస్ట్ అనే చెప్తాను, అఫోర్డబుల్ ఇంకా ఎగ్జామ్ ఓరియంటెడ్. సో అంతే చెప్పగలను. సో ఇట్స్ అప్ టు యూ గైస్. నా వ్యూస్ అయితే నేను షేర్ చేశాను.
ఇన్వెస్ట్ చేయొచ్చు వన్ టైం. సో మీరు అల్టిమేట్గా మనం ఎన్ని బేసిక్స్ నేర్చినా ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం అన్న దాని మీదే కదా ఉంటుంది. సో గుడ్ ప్లాట్ఫామ్ అండ్ గుడ్ కంటెంట్స్ ఇట్ కంటైనింగ్. సో ప్లీజ్ go ahead and have a great time. This video is all about this only, this information. So మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ గివ్ ద హైప్ టు దిస్ వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. స్టే కన్సిస్టెంట్.